పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి మంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం జరిగిందో దానిపై ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. పరిచయం అందరూ పరిచయస్తులే కాబట్టి మొదటగా కోల్కం వేణు. నిన్న ముందుగా అందరికీ నమస్కారం. పత్రికా మిత్రులందరూ కూడా నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేరు సమావేశాలు పెట్టారో మా ఎమ్మెల్యే పైన, మా పార్టీ పైన, అనిల్ గారు కావచ్చు, మార చంద్రబాబు అంకాపూర్ కావచ్చు, ఏపీ చిన్న అండ్ నిజామాబాద్ నగేష్ రెడ్డి గారు అండ్ గ్యాంగ్ కావచ్చు, నేను ఒకటే అడుగుతున్నా, కొందరు గెలిచిన వాళ్ళు చేయండి. ఇక్కడ నుంచి గల్పుకు వెళ్ళే నిరుపేదల బిడ్డలు, నా తెలంగాణ బిడ్డలు, నా ఆంధ్ర అసెంబ్లీ బిడ్డలు చాలా మంది అక్కడ చనిపోతున్నారు. వారి బాధ్యత రావడానికి ఇబ్బంది ఉన్నది. వారి ఫెడరేషన్ ఏర్పడేయండి. వారు చనిపోయిన వారికి 5 లక్షల నుంచి 10 లక్షలు దానికి నష్టపరిహారం కట్టించారని చెప్పని అంటే మీరు మేనిఫెస్టో ఏం పెట్టిరో 1000 కోట్లు కేటాయిస్తా అని చెప్పి కార్పొరేషన్ పెడతామని పెట్టినా రేవంత్ రెడ్డి సమానం చెప్పండి. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు నిన్న పెట్టినరో జలుబు కార్యక్రమాలు పట్టించుకోరు. అసెంబ్లీలో ప్రతి విషయంలో ఎమ్మెల్యే గారు స్పష్టంగా చెప్తున్నారు. యావత్తు తెలంగాణ ఎమ్మెల్యే గారిని ఆశీర్వదిస్తుంది. అరే గల్పులో మాట్లాడే సత్తా, డైనమిక్ లీడర్, హిందూ టైగర్, గౌరవ ఎమ్మెల్యే గారు అని చెప్పని ఇవాళ సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది. దాన్ని తట్టుకోలేక మీరు ఆయన ఎదుగులను తట్టుకోలేక మీరు ఇలా ఆయన పైన దాడి చేస్తారా? మాట పరంగా నిరవత్రి అని నువ్వేమన్నావు? కార్యకర్తలు ఖాళీగా కొడతావా? ఎమ్మెల్యేలు ఖాళీగా కొడతావా? దమ్ముగా నీకు భూమి మీద జాడీ లేవు. ఒక్కసారి బీజేపీ కార్యకర్తలు చేయ చూపిట్టు బిడా ఇట్లా పోతో బైపాస్ మీద నుంచి జ్ఞాపకం పెట్టుకో. ఇంకోసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన అనుచితం వ్యాఖ్యలు చేస్తామంటే ఖబర్దార్ అని చెప్పి సందర్భంగా మనం విషయం ఈ అంత ప్రెస్ మీట్లు పెట్టి ఈ రచ్చని క్రియేట్ చేయడం అనేది కేవలం కాంగ్రెస్ నాయకులకే దక్కుతుంది. మొదటగా మీరు మహేష్ కుమార్ గౌడ్ వచ్చినప్పుడు ఆయన ముందు ప్రలోభాలకు పోయి ఈ జిల్లాకు వచ్చిండు, ఈ ప్రలోభాలని మాట్లాడి గొప్పలు పొందుదాం, కాళ్ళు ఒత్తుదాం, కాళ్ళకు చెప్పులేద్దామనే ఉద్దేశంతో మీరు మాట్లాడి ఉండొచ్చు. ఆ తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు దానికి సమాధానం ఇచ్చారు. గౌరవంగానే ఇచ్చింది. నా దృష్టిలో అయితే గౌరవంగానే ఇచ్చింది. విషయం ఏంటంటే నిన్న అక్కడ జిల్లా పార్టీయో ఇంకెక్కడనో రాష్ట్ర పార్టీలనో మీ కాంగ్రెస్ పార్టీలు ఎక్కడ మాట్లాడారు బరాబర్ మేము కట్టుబడి ఉన్నాం. ఈరోజు చెప్తున్నాం, రేపు ప్రొద్దున ఇవాళ శనివారం, రేపు ఆదివారం, సోమవారం రోజు పైడి రాకేష్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచే డైరెక్ట్ అసెంబ్లీకి వెళ్తారు. దమ్ముండి సావజచ్చి నిన్నెవరైతే మాట్లాడారో అందరూ కలిసి మహేష్ కుమార్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళండి. ఎమ్మెల్సీ పదవి కూడా ఒకటేసారి పోదాం బరాబర్. మేమెవరం రాం. మా పైడి రాకేష్ రెడ్డి గారు ఒక్కరే వస్తారు. ఆయన ఒక్కరే వచ్చి అసెంబ్లీలో రాజీనామా చేస్తారు. నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. చలో ఆర్మూర్లో ఉప ఎన్నికలకు సిద్ధం, కొట్లాడదాం. అప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎవరిని మీరు అన్నారుగా ఎవరినో నిలబెడతారు. ఎందుకు మీకు దమ్ము ధైర్యం ఉంటే మేమంటున్నాం, మా శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారు రాజీనామా చేస్తారు. ఎమ్మెల్సీ పదవికి మహేష్ కుమార్ గౌడ్ గారు రాజీనామా చేయాల్సిందే. చేసి ఇద్దరు రాజీనామాలు సమర్పించండి. బరాబర్ రండి ఫీల్డ్కి. మీరు ఎన్ని ఖర్చు చేస్తారో ఎట్లాగో అలవాటే. జూబ్లీహిల్స్లో ఇష్టం వరదలై పారించి ఎట్లా గెలిచిరో ప్రజానికి అందరికీ తెలుసు. మీరెన్ని పారిస్తారో పారియండి. ఆర్మూర్ ప్రజలు భారతీయ జనతా పార్టీ పక్షాన ఉన్నారనే విషయాన్ని మళ్ళొకసారి నిరూపించడానికి ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉన్నాం. కాళ్ళు ఇరగొట్టించుకోవడానికి ఎవ్వడూ సిద్ధంగా లేడు. టచ్ మాట అంటేనే పడని కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త. చిన్ననాటి నుంచి విద్యార్థి దశల నుంచి ఎదిగి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ముందుకు వస్తారు. కాళ్ళు ఇరగొడతా అంటే నీ కాళ్ళు కారులో నుంచి కిందికి దిగకుండా జాగ్రత్త పడమని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాం. బరాబర్ సోమవారం రోజు దయచేసి ప్రలోభాలు పొంది ఛాలెంజ్లు తొడలు కొట్టి
ఛాలెంజ్ చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడికి చెప్తున్నాం, బరాబర్ సోమవారం రోజు మీరు వచ్చి రాజీనామాలు చేయండి. రాజీనామాలు చేసిన తర్వాత ఆర్మూర్ ఉప ఎన్నికకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది అని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. పత్రికా సమావేశానికి విచ్చేసిన కార్యకర్తలకి, మీడియా మిత్రులకి పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీడియా మిత్రులందరికీ అందరికీ పేరు పేరున జై శ్రీరామ్. ఒక హాస్యాస్పదం, మొన్నటికి మొన్న పిప్రిలో జరిగినటువంటి సంఘటన. ఒక హిందూ కుటుంబంలో 35 లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి కుటుంబ సభ్యులు ఉండంగా, కుటుంబ సభ్యులతో సహా వారి కుటుంబంలో పెట్రోల్ పోసి నిప్పంటించినప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఈ నాయకులు? నిన్నటికి నిన్న కోటార్మూర్ భరత్ చంద్ర స్కూల్లో ఒక ఇంగ్లీష్ మీడియంలో హిందూ పిల్లలకు ఖురాన్ నేర్పుతూ నమాజ్ ఇలా చెయ్యాలని ప్రేరేపిస్తూ ఒక విద్యా జిహాద్ను సృష్టిస్తున్నప్పుడు ఎటు వెళ్ళారు ఈ నాయకులు? ఎక్కడికి వెళ్ళారు? గంజాయి దాగి, డ్రగ్స్ దాగి మత్తులో ఉన్నారా? ఈ హిందువులందరికీ ఎక్కడైనా ఎటువంటి ప్రమాదం, ఇబ్బందులు కానీ ఎదురైతే ఇతర పార్టీ వాళ్ళకు కూడా గుర్తొచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. అవకాశం వచ్చిందో రాదో కానీ అవకాశం ఉన్నంత వరకు ఈ భారతీయ జనతా పార్టీ భారతీయులందరూ, ప్రతి ఒక్క హిందువులు ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీకి సంబంధం లేకున్నా, ప్రతి పార్టీకి అతీతంగా అందరూ హిందువులే. అందుకని పార్టీ, మతం, కులం, భేదం లేకుండా అందరి హిందువులకు తలనొగ్గి ధైర్యంగా ఇచ్చే పార్టీ, ధైర్యం ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. అరే ఈరవర్తి అనిల్, ఎక్కడ ఉన్నావురా? నిన్ను హైదరాబాద్లో చెప్పు తీసుకొని ప్రజలందరూ ఉరికిచ్చి బట్టలు చింపి కొట్టారు. అది నీవు మర్చిపోయినావు, ప్రజలెవ్వరు మర్చిపోయావు. ఏందిరా నువ్వు కనుమరుగైపోతున్నావు? అరే నా చలనం కనబడతలేదు. ఒక నాయకుణ్ణి, ఒక భారతీయ జనతా పార్టీ హిందూ టైగర్ని ఒక మాట అంటే నేను ఫేమస్ అవుతాను అనుకుంటున్నావు కదా? అరే లుచ్చా, ఫేమస్ వాడేంద్రా? ఒక్కసారి ఆర్మూర్ బైపాస్ కని పోయి చూడు, నాలిక కోసి నీ రక్తాన్ని తిలకం దిద్దుకుంటాం. జాగ్రత్త సుమా. ప్రతి ఒక్కరికి చెప్పేది, ప్రతి సమాజానికి, ప్రతి మతానికి, కులానికి ధైర్యం ఇచ్చే పార్టీ, ధైర్యంగా నిలబడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రతి ఒక్క కార్యకర్తలు సుమా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మీరు ఫేమస్ అవుతా అని చెప్పేసి అందరికీ ఈ ఆర్మూర్ నియోజకవర్గం పైడి రాకేష్ రెడ్డి గారు ఎటువంటి చిన్న మచ్చగాని లేకుండా ఈ రాజకీయం అనే కాకుండా ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో సాంప్రదిస్తూ అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ఎక్కడ అన్యాయానికి తెరలేకుండా న్యాయబద్ధత లేపుతూ ప్రజలందరికీ శౌర్యం ఎదురుస్తూ జాగ్రత్త సుమా. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. భారత్ మాతాకి జై. మా సహనాన్ని ఎవ్వరు కూడా పరీక్షించకండి. మా సహనం పరీక్షిస్తే మీకందరికీ తెలిసిందే ముందు ముందు చాలా జరుగుతాయి. కాబట్టి మీ నోర్లు మూసుకొని, అలాగే మీ గంజాయి డ్రగ్స్ అన్ని మానుకొని చెద్దర్లు కప్పుకొని పండుకోండి. మిగతా వారందరూ అన్ని చేస్తారు. జాగ్రత్త సుమా. భారత్ మాతాకి జై. Thanks for watching. Like, share and subscribe.